మేడారం అడవుల్లో 15 కిలోమీటర్ల మేర లక్ష చెట్లు అకస్మాత్తుగా విరిగిపడటం అనూహ్యం, అసాధారణం. ప్రకృతి కన్నెర్ర. ములుగులో 500 ఎకరాల్లో చెట్లు నేలకొరగడంపై మంత్రి సీతక్క ఆరా. సెక్రటేరియట్ నుంచి పీసీసీఎఫ్, డీఎఫ్ఓలతో ఫోన్లో మాట్లాడిన మంత్రి. 1,00,000 వరకు చెట్లు నేలకూలి భారీ స్థాయిలో అటవీ విధ్వంసం జరగడం పట్ల విస్మయం. వృక్షాలు కూలడంపై విచారణకు ఆదేశించినట్లు వెల్లడించిన సీతక్క. డ్రోన్ కెమెరాల సాయంతో నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశాలు. సుడిగాలి అడవిలో వచ్చింది కాబట్టి ప్రాణనష్టం జరగలేదు. సమ్మక్క సారలమ్మ తల్లుల దయ వల్లే సుడిగాలి ఊర్ల మీదకు మళ్లలేదు. తల్లుల దీవెనతోనే ప్రజలకు సురక్షితంగా బయటపడగలిగారు. చెట్లు నేలకూలడంపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. అటవీ ప్రాంతంలో చెట్లను పెంచేలా ప్రత్యేక నిధులు మంజూరు చేయాలి. మేడారం అడవుల్లో 15 కిలోమీటర్ల మేర 1,00,000 చెట్లు అకస్మాత్తుగా విరిగిపడటం అనూహ్యం, అసాధారణం. ప్రకృతి కన్నెర్ర. ములుగులో 500 ఎకరాల్లో చెట్లు నేలకొరగడంపై మంత్రి సీతక్క ఆరా. సెక్రటేరియట్ నుంచి పీసీసీఎఫ్, డీఎఫ్ఓలతో ఫోన్లో మాట్లాడిన మంత్రి. 1,00,000 వరకు చెట్లు నేలకూలి భారీ స్థాయిలో అటవీ విధ్వంసం జరగడం పట్ల విస్మయం. వృక్షాలు కూలడంపై విచారణకు ఆదేశించినట్లు వెల్లడించిన సీతక్క. డ్రోన్ కెమెరాల సాయంతో నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశాలు. సుడిగాలి అడవిలో వచ్చింది కాబట్టి ప్రాణనష్టం జరగలేదు. సమ్మక్క సారలమ్మ తల్లుల దయ వల్లే సుడిగాలి ఊర్ల మీదకు మళ్లలేదు. తల్లుల దీవెనతోనే ప్రజలకు సురక్షితంగా బయటపడగలిగారు. చెట్లు నేలకూలడంపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. అటవీ ప్రాంతంలో చెట్లను పెంచేలా ప్రత్యేక నిధులు మంజూరు చేయాలి. మేడారం అడవుల్లో 15 కిలోమీటర్ల మేర 1,00,000 చెట్లు అకస్మాత్తుగా విరిగిపడటం అనూహ్యం, అసాధారణం. ప్రకృతి కన్నెర్ర. ములుగులో 500 ఎకరాల్లో చెట్లు నేలకొరగడంపై మంత్రి సీతక్క ఆరా. సెక్రటేరియట్ నుంచి పీసీసీఎఫ్, డీఎఫ్ఓలతో ఫోన్లో మాట్లాడిన మంత్రి. 1,00,000 వరకు చెట్లు నేలకూలి భారీ స్థాయిలో అటవీ విధ్వంసం జరగడం పట్ల విస్మయం. వృక్షాలు కూలడంపై విచారణకు ఆదేశించినట్లు వెల్లడించిన సీతక్క. డ్రోన్ కెమెరాల సాయంతో నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశాలు. సుడిగాలి అడవిలో వచ్చింది కాబట్టి ప్రాణనష్టం జరగలేదు. సమ్మక్క సారలమ్మ తల్లుల దయ వల్లే సుడిగాలి ఊర్ల మీదకు మళ్లలేదు. తల్లుల దీవెనతోనే ప్రజలకు సురక్షితంగా బయటపడగలిగారు. చెట్లు నేలకూలడంపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. అటవీ ప్రాంతంలో చెట్లను పెంచేలా ప్రత్యేక నిధులు మంజూరు చేయాలి. మేడారం అడవుల్లో 15 కిలోమీటర్ల మేర 1,00,000 చెట్లు అకస్మాత్తుగా విరిగిపడటం అనూహ్యం, అసాధారణం. ప్రకృతి కన్నెర్ర. ములుగులో 500 ఎకరాల్లో చెట్లు నేలకొరగడంపై మంత్రి సీతక్క ఆరా. సెక్రటేరియట్ నుంచి పీసీసీఎఫ్, డీఎఫ్ఓలతో ఫోన్లో మాట్లాడిన మంత్రి. 1,00,000 వరకు చెట్లు నేలకూలి భారీ స్థాయిలో అటవీ విధ్వంసం జరగడం పట్ల విస్మయం. వృక్షాలు కూలడంపై విచారణకు ఆదేశించినట్లు వెల్లడించిన సీతక్క. డ్రోన్ కెమెరాల సాయంతో నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశాలు. సుడిగాలి అడవిలో వచ్చింది కాబట్టి ప్రాణనష్టం జరగలేదు. సమ్మక్క సారలమ్మ తల్లుల దయ వల్లే సుడిగాలి ఊర్ల మీదకు మళ్లలేదు. తల్లుల దీవెనతోనే ప్రజలకు సురక్షితంగా బయటపడగలిగారు. చెట్లు నేలకూలడంపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.